మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనములు. గత కొన్ని దినముల నుండి మనము ఈ భూలోకంలో యేసయ్య జీవించిన జీవితంలోని చివరి రాత్రి ఏమి జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రధాన యాజకుల సభ ఏ విధంగా యేసయ్య ఎడల కఠినత్వాన్ని, అసూయను, ద్వేషాన్ని చూపించారో మనము మూడో భాగంలో తెలుసుకున్నాం. అలాగే ఆయనలో ఏ నేరము లేకపోయినప్పటికీ దేవదూషణ చేశాడు అనే కారణం చేత ఆయనను బంధించి మరణశిక్షను విధించటానికి అప్పటి రోమా ప్రభుత్వపు గవర్నర్ అయిన పొంతి పిలాతు గారి దగ్గరకు యేసయ్యను బంధించి తీసుకుని వెళ్తూ ఉన్నారు. గత భాగంలో చెప్పుకున్నట్లుగా యూదుల సన్హెద్రిన్ సభకు లేక ఈ యొక్క ప్రధాన యాజకుల సభకు ఒక వ్యక్తి చేసిన నేరాన్ని బట్టి ఆ యొక్క యూదుల ధర్మశాస్త్ర ప్రకారము వారికి శిక్షించటానికి అధికారం ఉంది, కానీ శిలువ శిక్ష వంటి పెద్ద పెద్ద శిక్షలను అమలు చేసే అధికారము ఈ యొక్క యూదుల సన్హెద్రిన్. అయితే అవసరతను బట్టి ఆ యొక్క ఖైదీని మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా రాళ్లతో కొట్టి చంపవచ్చు. యేసయ్యను రాళ్లతో కొట్టి చంపడానికి ఇష్టపడకపోవడానికి గల ముఖ్య కారణం కూడా ఏమిటంటే, యెరూషలేం ప్రజలు కూడా యేసయ్య పట్ల ఎలా స్పందిస్తారో తెలియదు కాబట్టి వీలైనంత త్వరగా యేసు అనేటువంటి వ్యక్తిని రోమా ప్రభుత్వ అధికారం క్రింద శిక్ష వేయించినట్లయితే ప్రజలలో నుంచి వచ్చే తిరుగుబాట్లను కూడా ఎదుర్కోవచ్చు అనేటువంటి మరొక కారణం చేత యేసయ్యను శిలువ శిక్షకు అప్పగించడానికి ఆ ప్రభుత్వపు అధికారి వద్దకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇలా కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అది దేవుని ఉద్దేశంలో నిర్ణయించబడిన శిక్ష. సర్వ మానవ పాప విమోచన కొరకై తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన శిక్ష కాబట్టి అలాగూ యేసయ్య శిలువ శిక్షను పొందడానికి పిలాతు దగ్గరకు పంపించబడుతున్నాడని మనము గ్రహించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో మొదటి 3 భాగాలను ఎవరైనా విననట్లయితే వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మొదటగా మీరు ఆ వీడియోలను చూసి తదనంతరం ఈ వీడియోను కనుక చూసినట్లయితే వాక్యము మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినవలసిన సమయము. మనము ప్రయాణాల్లో ఉండి అటు ఇటు తిరుగుతూ కనుక ఈ వాక్యాన్ని వింటే ఈ వాక్యం మనకు అంతగా అర్థం కాకపోవచ్చు. మీరు ప్రశాంతకరమైన వాతావరణంలో మీ యొక్క బైబిల్ను తెరుచుకొని నేను చెబుతున్నటువంటి ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మీ మనసు కొద్ది సమయం కనుక ఈ వాక్యం మీద ఉంచినట్లయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు. మనము ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో ఆ యొక్క యూదయ దేశము స్వతంత్రమైన దేశం కాదు, రోమా ప్రభుత్వపు అధికారం క్రింద ఉన్నటువంటి దేశం అని మనం గుర్తుంచుకోవాలి. మనము వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు అప్పటి కాలపు కొంత చరిత్రను మనం తెలుసుకునుట చాలా అవసరము. చరిత్ర కనుక మనం తెలుసుకుంటే మనకు వాక్యము మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంది. యేసయ్య జీవిస్తున్నటువంటి ఆ కాలంలో దాదాపుగా ప్రపంచాధిపత్యము రోమా ప్రభుత్వం కింద ఉంది. అయితే ఈ రోమన్ ప్రభుత్వం వారు ఏం చేశారంటే, వారి యొక్క అధికారం క్రింద ఉన్నటువంటి దేశాలను చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించేవారు. ఈ రోమా ప్రభుత్వ అధికారం క్రింద ఉన్నటువంటి ప్రాంతాల్లోకెల్లా గలిలయ ప్రాంతానికి గవర్నర్గా చేస్తున్నటువంటి వారు మరియు యెరూషలేం ప్రాంతానికి గవర్నర్గా చేస్తున్నటువంటి వారు చాలా తెలివిపరులుగా లౌకికంగా పాలన జరిగించవలసిన అవసరత ఉంది. రోమా ప్రభుత్వపు అధికారం క్రింద ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోకెల్లా
యెరూషలేము ప్రాంతము, గలిలయ ప్రాంతము, ఈ రెండు ప్రాంతాలు ఎప్పుడు కూడా వివాదాస్పదంగా ఉండేవి. ఎందుచేతనంటే గలిలయ ప్రాంతము తిరుగుబాటుదారులకు ప్రసిద్ధి చెందినది. ఆ ప్రాంతం నుండి ఎక్కువగా రోమా తిరుగుబాటుదారులు వచ్చేవారు. యెరూషలేము ప్రాంత విషయానికి వస్తే ఇది తిరుగుబాటుదారులకు ప్రసిద్ధి చెందింది కాదు, కానీ ఇక్కడి ప్రజలు, మత నాయకులు ఒకరి అధికారం క్రింద ఉండటానికి ఇష్టపడేటువంటి వారు కాదు. ఎందుకంటే వారి పూర్వపు చరిత్ర వైభవాన్ని వారు తలంచుకొని దావీదు, సొలొమోను, సౌలు వంటి, హిజ్కియా వంటి గొప్ప గొప్ప రాజులు ఆ దేశాన్ని పరిపాలించినటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తలుచుకొని వారు ఎప్పుడు కూడా ఒకరి క్రింద ఉండటానికి ఇష్టపడేవారు కాదు. తద్వారా యెరూషలేము ప్రాంతానికి గవర్నర్గా నియమించబడినటువంటి ఆ యొక్క గవర్నర్ల మీద ఎప్పుడు వారు ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. మీరు నియమించినటువంటి ఈ యొక్క గవర్నరు మా మతాన్ని అవమానిస్తున్నాడు, మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నాడు, అధిక పన్నులు వసూలు చేస్తున్నాడు అనేటువంటి ఫిర్యాదులు ఎప్పుడు కూడా పై అధికారులకు చేరవేస్తూ ఉండేటువంటి వారు. కనుక రోమా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గవర్నర్ల అందరికంటే కూడా ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి నియమింపబడినటువంటి గవర్నరు మరియు గలిలయ ప్రాంతానికి నియమింపబడినటువంటి గవర్నరు ఎంతో చాకచక్యంగా, ఎంతో తెలివైన వాడుగా ఉండాలి, ఎంతో సమయస్ఫూర్తి కలిగిన వాడై ఉండాలి. ఇటు ఉద్దేశాలతో ఎప్పుడు కూడా యెరూషలేము ప్రజలు వారికి నియమించబడినటువంటి గవర్నర్ల మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఆ గవర్నర్ మీద ఒత్తిడి తెస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఆ గవర్నర్ యొక్క పై అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. కనుక యెరూషలేము ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు అంటే అతడు చాలా సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి, లౌకికత్వం కలిగిన వ్యక్తి, చాలా తెలివిపరుడై ఉండాలి. మరి ఇప్పుడు యెరూషలేము ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి పొంతి పిలాతు గారిని గురించి గనక మనం ఆలోచిస్తే, ఇతడు చాలా సంవత్సరముల నుండి ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. ఇతడు చాలా యుక్తులతో, చాలా సమయస్ఫూర్తితో తన దగ్గరకు వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి వాడు. ఈ యొక్క పిలాతు చాలా తెలివైన అధికారి అని కూడా చరిత్ర మనకు చెబుతూ ఉంది. ఇక మన వాక్య ధ్యానాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఆ యొక్క రాత్రి కాల సమయంలో యూదుల ప్రధాన యాజకుల సభ ఈయన దేవదూషణ చేశాడు అనేటువంటి నేరాన్ని స్థిరపరిచి ఆ నేరం మీద ఆయనకు శిలువ శిక్షను వేయించడానికి అప్పటి రోమా ప్రభుత్వపు గవర్నర్గా ఉన్నటువంటి పొంతి పిలాతు సమక్షంలో ప్రవేశపెట్టడానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ ఉదయకాల సమయంలోనే ప్రధాన యాజకుల సభ యేసయ్యను బంధించబడి ఉన్నట్టుగానే దేవదూషణ చేశాడు అనే నేరాన్ని స్థిరపరిచి యేసయ్యకు శిలువ శిక్షను వేయించాలని పిలాతు సమక్షంలో యేసయ్యను ప్రవేశపెట్టింది. అయితే ఆ దినము పస్కా పండుగ దినము కాబట్టి ఆ యొక్క పస్కా పండుగ సందర్భంగా అప్పటి రోమా ప్రభుత్వపు గవర్నర్ అయిన పొంతి పిలాతు గారు యెరూషలేములోనే ఉన్నాడు. అప్పటి పాత రాజు యొక్క భవనాన్ని తన అధికార మందిరంగా, విడిది గదిగా మార్చుకొని ఆ యొక్క యెరూషలేములోనే ఉన్నాడు. ఆ యొక్క ప్రధాన యాజకుల సభ పవిత్రంగా పస్కా పండుగను ఆచరించాలి కాబట్టి ఆ న్యాయ విచారణ జరిగే అధికార మందిరంలోకి వారు ప్రవేశించలేదు. ఆ యొక్క అధికార మందిరపు ఆవరణంలోనే యేసయ్యను నిలవబెట్టి ఆయన దోషి అని నిరూపించి శిలువ శిక్ష వేసేటువంటి ప్రయత్నము ఈ యొక్క ప్రధాన యాజకుల సభ చేస్తుంది. ఇక ఇప్పుడు యేసయ్య పిలాతు సమక్షంలో న్యాయ విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఆ ప్రధాన యాజకుల సభ యేసయ్యను
పిలాతు సమక్షంలో ప్రవేశపెట్టడానికి మునిపే యేసయ్య మీద పిలాతు మంచి హృదయంతో ఉన్నాడు. అందుకు గల కారణాలు మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో, ఆ రోజు రాత్రి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, అతడు నీతిమంతుడు అని పిలాతు భార్య కలగని పిలాతుకు ఆ వర్తమానం చేరవేయట ద్వారా బహుశా పిలాతు యేసయ్య మీద ఒక సాఫ్ట్ కార్నర్తో ఉన్నాడని మనం అనుకోవచ్చు. మరి ఏదేమైనప్పటికీ పిలాతు యేసయ్య మీద మంచి హృదయంతో ఉన్నాడు. మరి ఈ సమయంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులతో కూడిన సభ ఒక బందిపోటు దొంగను బంధించినట్టుగా బంధించి యేసయ్యను పిలాతు సమక్షంలో ప్రవేశపెట్టారు. And they took him before. ఈ యొక్క న్యాయ విచారణను కనుక మనం చూసినట్లయితే, మీరు మీ బైబిల్ను తెరిచి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన కనుక వారు మైలా పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లేఖన భాగాల్ని కనుక గమనించినట్లయితే, పిలాతు సమక్షంలో యేసయ్య ప్రవేశపెట్టబడ్డాడు. పిలాతు ఒక అధికారి స్థానంలో ఉన్నాడు. యేసయ్య ఒక దోషి స్థానంలో ఉన్నాడు. ప్రధాన యాజకులు యేసయ్యను ఎలాగైనా దోషిగా నిరూపించేటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు. మరి ఆ ఉదయకాల సమయంలోనే, ఆ తెల్లవారుతుండగానే పిలాతు యేసును చూసి, ఈ మనుష్యుడు ఏమి చేశాడు, ఈ మనుష్యుడు చేసిన నేరం ఏమిటి అని ప్రధాన యాజకులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ వీరు చెప్పిన సమాధానం చూస్తే మనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ రాత్రికాల సమయం అంతా వారు యేసయ్య మీద న్యాయ విచారణ చేపట్టి దేవదూషణ చేశాడు అనేటువంటి నేరాన్ని యేసయ్య మీద మోపి, ఆ నేరము మీద యేసయ్యకు శిలువ శిక్షను వేయించాలని పిలాతు సమక్షంలోకి ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఈ మనుష్యుడు ఏ నేరం చేశాడు అని అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుల సభ ఏమనాలి అంటే, వీడు దేవదూషణ చేశాడు కనుక ఇతనికి మరణశిక్ష విధించండి అని పిలాతును అడగాలి. కానీ ఇక్కడ వీరు చెప్తున్న సమాధానము వేరుగా ఉంది. ఎందుకంటే దేవదూషణ చేశాడు అనేటువంటి నేరం మీద శిలువ శిక్ష వేయటం కుదరదు. అప్పటి రోమా ప్రభుత్వము దానిని అతిపెద్ద నేరంగా పరిగణించబడదు. శిలువ శిక్ష వేయాలి అంటే అతడు దుర్మార్గుడై ఉండాలి, రాజు మీద తిరుగుబాటన్న చేసి ఉండాలి, దేశద్రోహం అన్న చేసి ఉండాలి, ఒక బందిపోటు దొంగ అయినా అయి ఉండాలి. మరి ఇటువంటి పెద్ద పెద్ద నేరాలకే శిలువ శిక్షను వేస్తారు. కానీ మరి వీడు దేవదూషణ చేశాడు అనేటువంటి నేరం మీద శిలువ శిక్ష వేయటం కుదరదు. కాబట్టి ప్రధాన యాజకులతో కూడిన ఆ యొక్క కుయుక్తి సభ
ఈ మనుష్యుడు ఏ నేరం చేశాడు అంటే ఆ నేరము తెలియజేయక వీడు దుర్మార్గుడు కాని యెడల వీని నీ వద్దకు తీసుకొని రాము. కాబట్టి వీడు దుర్మార్గుడు, వీనికి శిలువ శిక్ష అమలు చెయ్యి అని పిలాతుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధాన యాజకుల ఉద్దేశం ఏంటంటే, ఈ యేసయ్య విషయంలో మేము న్యాయ విచారణ చేశాము, ఇతడు దోషి అని తేలింది కనుక నువ్వు మళ్ళీ తిరిగి న్యాయ విచారణ చేపట్టాల్సిన పని లేదు, మేము విధించినటువంటి శిలువ శిక్షను అమలు చేస్తే చాలు అనేటువంటి ఉద్దేశంతో పిలాతుకు ఈ యొక్క ప్రధాన యాజకుల సభ ప్రత్యుత్తరం ఇస్తూ ఉంది. మరి అందుకు పిలాతు కూడా తగిన విధంగానే స్పందిస్తూ ఉన్నాడు. ఈ మనుష్యుని న్యాయ విచారణ నేను చేయవలసిన అవసరం లేకుంటే ఇక మీరే వెళ్ళి మీ యూదుల ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చండి అంటున్నాడు. అంటే మీ యొక్క సభకు ఒక మనుషునికి ఎంతవరకు శిక్షించే అధికారం ఉందో అంతవరకు శిక్షించుకోండి అని పిలాతు కూడా తిరిగి సమాధానం ఇస్తున్నాడు. చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, ఆ సందర్భాల్లో పిలాతు కూడా ఒక వ్యక్తి ఎడల న్యాయ విచారణ జరపకుండానే ప్రధాన యాజకులు చెప్పిన విధంగా ఆ వ్యక్తికి శిలువ శిక్షను అమలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ప్రధాన యాజకుల సభ, నీవు న్యాయ విచారణ చేయవలసిన అవసరం లేదయ్యా పిలాతు గారు, మేము చేశాము, వీడు దోషి అని తేలింది, నీ పని వీనికి శిలువ శిక్షను అమలు చేయటమే అనే విధంగా కఠినమైన సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా యెరూషలేము ప్రాంతం మీద రోమా ప్రభుత్వపు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ యొక్క యెరూషలేము ప్రజలకు సరైన సఖ్యత లేదని, సరైన సంబంధాలు లేవని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కనుక వారు పిలాతుకు అంత కఠినమైనటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, ఈయన శిల్వ శిక్షకు తగిన నేరం ఇది చేశాడు అని చెప్పేటువంటి సాక్ష్యాలు, రుజువులు కూడా వారి దగ్గర లేవండి. ఇక పిలాతు కూడా చాలా తెలివైన వాడు కాబట్టి, న్యాయ విచారణ చేయకుండా నేను శిలువ శిక్షను అమలు చేయను, మీరు స్వతంత్రులు కాదు, రోమా ప్రభుత్వపు కాడి క్రింద మీరు ఉన్నారు, మీరు స్వతంత్రులు కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి యూదులకు చెప్పకనే చెప్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ విషయంతో ఒక్కసారిగా యేసును బంధించి తీసుకొని వచ్చిన వారికి మతిపోయి ఉండవచ్చు. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మనం గత ధ్యానంలో చెప్పుకున్నట్లుగా ప్రధాన యాజకుల ప్రధాన ఆయుధం అబద్ధ సాక్ష్యాలను ప్రవేశపెట్టడం. ఇక వారు అవమానముతో యేసు మీద అనేకమైన అబద్ధ సాక్ష్యాన్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. మరి ఏమేమి అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెట్టారు అనేది మనకు ఇక్కడ రాయబడలేదు. కానీ లూకా సువార్తలో లూకా గారు ప్రధానంగా 3 అబద్ధ సాక్ష్యాల్ని చూపిస్తూ ఉన్నాడండి. మీరు చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని గనక మనం గమనిస్తే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ఈ మొదటి 3 వచనాల్ని గనక మనం పరిశీలిస్తే, ఇక్కడ ప్రధాన యాజకులు 3 నేరములను యేసయ్య మీద మోపుతూ ఉన్నారు. మొదటి నేరం ఏంటంటే, జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు అనేటువంటి మొదటి నేరము. రెండవ నేరం ఏంటంటే, కైసరుకు పన్నియవద్దు అనేటువంటి రెండవ నేరము. మూడవ నేరం ఏంటంటే, తానే క్రీస్తును ఒక రాజునని ప్రకటించుకుంటున్నాడు అనేటువంటి ఈ 3 నేరాలను ఆ యొక్క ప్రధాన యాజకులు పిలాతు సమక్షంలో యేసయ్య ఎదుట మోపుతూ ఉన్నారు. ఈ 3 నేరాలను కనుక మనం పరిశీలిస్తే,
మొదటిది జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు అనేది. ఇది పూర్తిగా అవాస్తవమైన నేరం. ఎందుకంటే యేసయ్య తన జీవిత కాలంలో ఎక్కడ కూడా ప్రజల్ని తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపించలేదు. ఆయన మేలు చేస్తూ మాత్రమే సంచరించాడు. ఆయన రోమా ప్రభుత్వ అధికారం క్రింద ఉన్నాడా, ఆయన వారి యొక్క గవర్నర్ పొంతి పిలాత, ఇటువంటి విషయాలు ఏవి కూడా యేసయ్య తన మనసుకు తెచ్చుకోలేదు. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, దాహంతో ఉన్న వారికి నీరిచ్చాడు, రోగాలతో బాధపడే వారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. మరి ఈ రకంగా చూస్తే ఎక్కడ కూడా ప్రజల్ని యేసయ్య తిరుగుబాటుకు ప్రేరేపించలేకపోగా మంచి పనులే చేశాడు. ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగానే చేశాడు. కాబట్టి ఆ నేరం కూడా చెల్లదు. ఇక రెండో నేరం వచ్చేసి కైసరుకు పన్నియవద్దు అనేటువంటి నేరాన్ని కూడా మోపారు. అదే వారంలో పరిసయ్యులు వారి యొక్క శిష్యులను హేరోదీలతో కూడా పంపి యేసును శోధింపవలెనని ఆయన ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే, యేసయ్య వద్దకు వచ్చి కైసరుకు పన్నియట న్యాయమా కాదా అనేటువంటి ఒక చిక్కు ప్రశ్నను యేసయ్యకు వేశారు. అయితే యేసయ్య చాలా తెలివిగా కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వండి అనేటువంటి సమాధానాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయము 14 నుంచి 21 వచనాల్లో మనం గమనించవచ్చు. కాబట్టి ఈ నేరం కూడా ఇక నిలవదు. ఇక మూడవ నేరం వచ్చేసి తానే క్రీస్తును ఒక రాజుగా ప్రకటించుకుంటున్నాడు అనేటువంటి మూడవ నేరాన్ని ప్రధాన యాజకులు పిలాతు సమక్షంలో యేసు మీద మోపారు. అయితే పిలాతు ఈ నేరమును గురించి విచారించకుండా ఉండలేడు. ఎందుకంటే మరి తానే క్రీస్తును ఒక రాజునని ప్రకటించుకున్నాడు అనే విషయం గనక రోమా ప్రభుత్వపు ప్రధాన అధికారి వద్దకు వెళితే ఈ పిలాతు తన గవర్నర్ స్థానాన్ని కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఈ నేరము మీద న్యాయ విచారణ చేయుటకు ఆ జన సందోహంలో నుండి యేసయ్యను ఒంటరిగా తన అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళాడు పిలాతు. ఇక యూదుల రాజు అనేటువంటి నేరం మీద యేసయ్యను విచారిస్తూ ఉన్నాడు. Boss, Eat it. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి 38 వచనాన్ని కూడా మనం గమనిస్తే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చిది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివి అని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. మరి మత్తయి గారు రాసిన వివరణ, యోహాను గారు రాసిన వివరణ కనుక మనం పరిశీలిస్తే, యేసు మీద ప్రధాన యాజకులు అనేకమైన నేరాలు మోపుతూ పిలాతును తొందర పెడుతూ ఉన్నారు. కాబట్టి పిలాతు యేసును ఒంటరిగా తన అధికార మందిరంలోనికి తీసుకొని వెళ్ళి, నువ్వు యూదుల రాజువా అని యేసయ్యను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు యేసయ్య సమాధానం కూడా
నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు చెప్పినది విని అనుచున్నావా? అంటే ఇక్కడ యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే, పిలాతు ఈ మాటను ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అనగా, యేసును బంధించి తీసుకొని వచ్చిన ప్రధాన యాజకులు చెప్పినట్లుగా రోమా ప్రభుత్వ అధికారాన్ని కూలద్రోయడానికి వచ్చినటువంటి రాజునని నీవు అనుకుంటున్నావా, లేక యూదులు అర్థం చేసుకునే విధంగా పిలాతు అర్థం చేసుకున్నాడా అని తెలుసుకోవటానికి యేసయ్య పిలాతును ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీ అంతట నీవే అంటున్నావా, లేక ఇతరులు నన్ను గురించి చెప్పినది విని అంటున్నావా అని. అందుకు పిలాతు కూడా, నేను యూదుడనా ఏమి, నీ ప్రజలే నిన్ను నాకు అప్పగించిరి కదా అని సమాధానం ఇస్తూ ఉన్నాడు. అప్పటి కాలపు యూదులకు ఎలాగుందో కానీ అది యూదా జాతికి పెద్ద అవమానం లాంటి మాట. అందుకు యేసయ్య యూదుల రాజును గురించి పిలాతుకు తగిన విధంగా సమాధానం ఇస్తూ, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదయ్యా, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది. నా రాజ్యము గనక ఈ లోక సంబంధమైనది అయితే యూదులు నన్ను పట్టుకోలేరు, యూదులకు నేను అప్పగింపబడను అనేటువంటి స్పష్టమైన సమాధానాన్ని యేసయ్య పిలాతుకు వివరిస్తూ ఉన్నాడు. ఈ సమాధానం విన్నటువంటి పిలాతుకు ఏమర్థమైందంటే, ఈయన నుంచి రోమా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇతడు తిరుగుబాటుదారుడు కాదు కనుక ఇతనిలో ఏ నేరము లేదు అనే విషయాన్ని కనుగొన్నాడు. పిలాతు న్యాయ విచారణలో యేసయ్య నిర్దోషి అని తేలింది. పిలాతు కూడా అసూయ చేత ఈ యొక్క ప్రధాన యాజకులు యేసయ్యను అప్పగించారని తెలుసుకున్నాడు. ఇప్పుడు పిలాతు గారు ఏం చేయాలి? ఇప్పుడు పిలాతు ఏం చేయాలంటే, యేసయ్యను విడుదల చేయాలి. ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు, మీరు చెప్పిన నేరాలన్నీ అబద్ధాలు అని చెప్పి యేసయ్యను విడుదల చేసి, అవసరమైతే ఆ యొక్క ప్రధాన యాజకుల నుండి యేసయ్యకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క పిలాతు మీద ఉంది. అయితే పిలాతు ఇక్కడ అటువంటి సాహసం చేయలేకపోతూ ఉన్నాడు. దీనికి గల కారణము చరిత్ర ఏం చెబుతుందంటే, పిలాతు యొక్క అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఈ యొక్క ప్రధాన యాజకులకు చక్కగా తెలుసు కాబట్టి, వారి పై అధికారులకు ఈయన చేసిన అక్రమాలను గురించి, అన్యాయాన్ని గురించి వివరించి చెబుతారేమో, తద్వారా తన గవర్నర్ స్థానాన్ని కోల్పోవలసి వస్తుందనేసి పిలాతు యేసయ్యను విడుదల చేసి ఆయనకు రక్షణ కల్పించలేకపోతూ ఉన్నాడు. అయితే ముందుగానే చెప్పుకున్నట్లుగా పిలాతు చాలా యుక్తిపరుడు, సమయస్ఫూర్తిగా వ్యవహరించేటువంటి వాడు, ఎలాగైనా యేసయ్యను విడుదల చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వాడు. మరి ఈ సమయంలో పిలాతుకు ఒక మార్గం కనిపించింది. అదేంటంటే, లూకా గారు తన సువార్తలో చాలా చక్కగా రాశారు. లూకా సువార్త 23వ అధ్యాయము 4-12 వచనాలు కనుక మనం గమనిస్తే, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. అయితే వాడు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగొరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. ఇక్కడ లూకా గారు రాసినటువంటి వివరణ ప్రకారము
యూదుల రాజును గురించిన న్యాయ విచారణ చేసి పిలాతు ఆ యొక్క అధికార మందిరము ఆవరణంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులతో, ఈ మనుష్యుని యందు నాకు ఏ దోషము కనబడటలేదు అని సమాధానం ఇవ్వగానే, ప్రధాన యాజకులు వారితో కూడున్న ప్రజలు మరి ఆయన మీద మరింత నేరము మోపాలని మరింత పట్టుదలగా అనేకమైన అబద్ధ సాక్ష్యాల్ని మోపుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన గలిలయ ప్రాంతపు వాడని పిలాతుకు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు గలిలయ ప్రాంతపు వాడని పిలాతుకు సెలవిస్తున్నారంటే, మనం మొదటగా చెప్పుకున్నట్లుగా గలిలయ ప్రాంతం అనేది తిరుగుబాటుదారులకు ప్రసిద్ధి చెందింది. ప్రాంతం నుండే తిరుగుబాటుదారులు ఎక్కువగా వస్తూ ఉంటారు. కాబట్టి యేసు అనేటువంటి ఈ వ్యక్తి గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు అని పిలాతుకు చెబితే, ఆయన ఖచ్చితంగా ఇతడు క్రీస్తును రాజునని ప్రకటించుకుంటున్నాడని నమ్మేసి శిలువ శిక్ష విధిస్తాడని గలిలయ ప్రాంతపు వాడని పిలాతుకు ఈ ప్రధాన యాజకులు సెలవిస్తూ ఉన్నారు. అనేకమైన నేరములు మోపుతున్నప్పుడు ఈ యూదుల కుట్ర నుంచి యేసుని ఎలా తప్పించాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి పిలాతుకు ఇక్కడ మరి ఒక అవకాశం దొరికింది. అదేంటంటే, యేసయ్యను గలిలయ ప్రాంతపు గవర్నర్ అయిన అంతిపయ హేరోదు దగ్గరకు పంపడం. ఇలాగ చేస్తే ఈ న్యాయ విచారణ నుండి నేను తప్పించుకోవచ్చు అని పిలాతు యేసయ్యను ఆనాటి గలిలయ ప్రాంతపు గవర్నర్ అయిన అంతిపయ హేరోదు సమక్షానికి పంపుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడు యేసయ్య పిలాతు సమక్షంలో నుండి అంతిపయ హేరోదు సమక్షంలోకి ప్రవేశించాడు. ఈ హేరోదు ఎవరని కనుక మనం ఆలోచిస్తే, బైబిల్లో మనకు అక్కడక్కడ హేరోదులు కనపడుతూ ఉంటారు. యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అనేక మంది చిన్న పిల్లల్ని చంపినటువంటి హేరోదు ఉన్నాడే, ఆయనను గనుడైన హేరోదు అంటారు. ఆ యొక్క గనుడైన హేరోదు యొక్క కుమారుడే ఈ యొక్క అంతిపయ హేరోదు. ఈ అంతిపయ హేరోదు గురించి మీకు స్పష్టంగా అర్థం కావాలి అంటే, బాప్తిసం ఇచ్చే యోహాను చెరసాల్లో వేయించి బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తల తీయించిన వాడే ఈ యొక్క హేరోదు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, బాప్తిసం ఇచ్చే యోహాను తల తీయించినాక ఈ హేరోదు అపరాధ భావంతో, హృదయంలో నెమ్మది లేక, సంతోషం లేక, రోమా ప్రభుత్వపు ఆచారాలను అలవాట్లను అలవర్చుకొని అక్కడ విందులకు, నాట్యశాలలకు ఎక్కువగా అలవాటు పడ్డారని చెప్తారు. ఈ హేరోదుకు మరి భక్తిపరమైన విషయాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆయన ఆ రోజు ఎలా గడిపాము, ఈరోజు ఎలా సంతోషించాము అనే దాని మీదనే ఆయన మనసు ఎక్కువగా ఉంటుంది అని చరిత్రకారులు చెబుతున్నారు. కనుక ఆ రోజు పస్కా పండుగ దినము కాబట్టి యెరూషలేములో జరిగేటువంటి పండుగను చూసి ఆనందించడానికి ఈ యొక్క గలిలయ ప్రాంతపు గవర్నర్ అయిన అంతిపయ హేరోదు కూడా యెరూషలేములోనే ఉన్నాడు. యేసయ్య బంధించబడి ఉన్నట్టుగానే పిలాతు సమక్షం నుండి యెరూషలేము వీధుల గుండా గలిలయ ప్రాంతపు గవర్నర్ అయిన హేరోదు సమక్షంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా రోజుల నుండి కూడా ఈ యొక్క అంతిపయ హేరోదుకు యేసయ్యను చూడాలి అనే ఆకాంక్ష. ఎందుకంటే ఆయన చెప్పిన సత్య సంబంధమైన మాటలు విని తన జీవితాన్ని మార్చుకోవటానికి కాదు, తన జీవితంలో బాప్తిసం ఇచ్చే యోహాను పట్ల చేసిన అన్యాయాన్ని గురించి ఆయనతో మాట్లాడి ఏదైనా పరిష్కారం కనుగొనేందుకు కాదు, కానీ ఏదైనా ఆయన ఒక సూచక క్రియ చేస్తే చూసి ఆనందించాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా రోజుల నుండి యేసయ్యను చూడాలి అని అంతిపయ హేరోదు ఆశ కలిగి ఉన్నాడు. ఇక ఈరోజు ఆ ఆశ తీరింది. ఆ యొక్క హేరోదు ఆశించిన విధంగా యేసయ్య పిలాతు సమక్షం నుండి ఆ యొక్క హేరోదు సమక్షంలో వచ్చి నిలబడ్డాడు. ఇక నిలబడడమే తడువుగా హేరోదు అనేకమైన ప్రశ్నలను యేసయ్యకు సంధిస్తూ ఉన్నాడు. అయితే యేసయ్య ఒక్క ప్రశ్నకు కూడా
హేరోదుకు తిరిగి సమాధానం ఇవ్వలేదు. వాస్తవికంగా హేరోదు అనుకున్నట్లుగా యేసయ్య ఒక అద్భుతము, ఒక సూచక క్రియ చేసినట్లయితే యేసయ్య ఆ యొక్క యూదుల కుట్ర నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ యేసయ్య అలాగూ చేయలేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసయ్యకి ఇచ్చిన గిన్నెలోనిది యేసయ్య తాగాలి కాబట్టి యేసయ్య ఆ యొక్క అంతిపయ హేరోదు యొక్క కోరికను తీర్చలేదు. అతనికి ఏ విధమైన సమాధానాన్ని కూడా ఇవ్వలేదు. ఇక్కడ బహుశా ఏం జరిగి ఉంటుందంటే, అంతిపయ హేరోదు అధికారి స్థానంలో ఉన్నాడు, యేసయ్య దోషి స్థానంలో ఉన్నాడు. యేసయ్యను చూడగానే అంతిపయ హేరోదు అత్యానంద భరితుడై అనేకమైన ప్రశ్నలను యేసయ్యకు సంధిస్తూ ఉన్నాడు. అయితే ఒక్క ప్రశ్నకు ఇక్కడ సమాధానం రాయబడలేదు. కానీ నేను అనుకుంటూ ఉన్నాను, యేసయ్య విడిచిపెట్టక విడువక ఆ యొక్క అంతిపయ హేరోదు కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఆయన చూసే చూపులే ఈ యొక్క హేరోదుకు సమాధానం అంటే. ఆయన హేరోదును గుచ్చి గుచ్చి చూసేటువంటి యేసయ్య చూపులు బాప్తిసం ఇచ్చే యోహాను పట్ల హేరోదు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తు చేసి ఉంటాయి. అతని మనసులో లోతుల్లో ఉన్నటువంటి పాపాన్ని ఆ యొక్క చూపులు వెలికి తీస్తూ ఉన్నాయి. బహుశా అంతిపయ హేరోదుకి ఈ విషయాలు ఏవి అర్థం కాకపోయిండవచ్చు. అయితే యేసయ్య తన చూపుల ద్వారానే అంతిపయ హేరోదుకు న్యాయ విమర్శ చేశాడు. అయితే ఇది అంతిపయ హేరోదుకు అవమానాన్ని కలిగించింది. ఈ యేసు అనేటువంటి వ్యక్తి దోషిగా నా వద్దకు వచ్చి నిలబడ్డాడు కదా, నేను ఎన్ని ప్రశ్నలు వేసినా ఇతడు సమాధానం ఇవ్వట్లేదు. ఇతడు అద్భుతాలు చేస్తాడని విన్నాను కదా, ఇతడు అద్భుతం చేయట్లేదు. అంటే ఇది నిజమైన అద్భుతాలు కాదు, బహుశా ఇది ఒక బూటకపు అద్భుతాలు అనుకొని ఉండవచ్చు. తద్వారా ఆ హేరోదుకు యేసయ్య స్పందించకపోవటంతో అవమానంగా భావించినటువంటి ఆ యొక్క హేరోదు యేసయ్యను కూడా తృణీకరించి అపహాసించి, నువ్వు యూదుల రాజువా అనేసి ఆయనకు ఒక రకమైన వస్త్రమును తొడిగించి ఆయనను బంధించబడి ఉన్నట్టుగానే తిరిగి పిలాతు వద్దకు పంపిస్తూ ఉన్నాడండి. గలిలయ ప్రాంతపు గవర్నర్ అయిన అంతిపయ హేరోదు కూడా యేసయ్యలో ఎటువంటి నేరం కనుగొనలేకపోయాడు. ఈ అంతిపయ హేరోదు కూడా యేసయ్యను విడుదల చేయడానికి అధికారం కలిగిన వాడు, కానీ ఆయన అలాగూ చేయలేదు. మొదటగా విచారించినటువంటి పిలాతు న్యాయ విచారణలో కూడా యేసయ్య మీద ఎటువంటి నేరారోపణ రుజువు కాలేదు. ఆయన విడుదల చేయాలి, ఆయన విడుదల చేయలేదు. ఇప్పుడు యేసయ్య తిరిగి మళ్ళీ పిలాతు సమక్షానికి వెళ్తూ ఉన్నాడు. ఒక క్రీడా మైదానంలో ఒక బంతిని అటు ఇటు తరలించినట్లుగా బంధించబడి ఉన్నట్టుగానే యేసయ్యను రాత్రికాల సమయం నుండి కయప వద్దకు, ప్రధాన యాజకుల సభకు, తిరిగి ఉదయాన్నే పిలాతు సమక్షంలోకి, మళ్ళీ తిరిగి అంతిపయ హేరోదు సమక్షంలోకి, మళ్ళీ తిరిగి మరి యెరూషలేము ప్రాంతపు గవర్నర్ అయిన పొంతి పిలాతు సమక్షంలోకి యేసయ్యను తీసుకొని వెళ్తున్నారు, ఈడ్చుకొని వెళ్తున్నారు. ప్రతి చోట అవమానిస్తూనే ఉన్నారండి. ఇక ఇప్పుడు తిరిగి పిలాతు సమక్షంలోకి యేసయ్య ప్రవేశించాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 13 నుంచి 25 వచనాలు గనక మనం గమనిస్తే, అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో, నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీరు పట్టణంలో జరిగిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసుని విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు ఇతడు ఏ దుష్కార్యం చేసెను,
ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడగగా వారి కేకలే గెలిచెను. కాబట్టి వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 20-23 వచనాలు కనుక మనం పరిశీలిస్తే, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకు యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అందుకు అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయుమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. మనం ఇక్కడ గనక గమనిస్తే, యేసయ్య బంధింపబడి ఉన్నట్టుగానే తిరిగి పిలాతు సమక్షంలోకి ప్రవేశించాడు. పిలాతు ఏ న్యాయ విచారణ అయితే చేయకుండా తప్పించుకోవాలనుకొని యేసయ్యను హేరోదు వద్దకు పంపాడో, తిరిగి అదే న్యాయ విచారణను పిలాతు చేపట్టవలసి వస్తూ ఉంది. మరి ఆ రోజు ఉదయకాలము చాలా సమయం కావస్తుంది. యేసు బంధించబడ్డాడు. ప్రధాన యాజకుల సభ నుండి యెరూషలేము ప్రాంతపు గవర్నర్ అయిన పిలాతు సమక్షంలోకి వెళ్ళాడు. అక్కడ నుండి గలిలయ ప్రాంతపు గవర్నర్ అయిన హేరోదు సమక్షంలోకి వెళ్ళాడు. యెరూషలేము వీధుల గుండా ఇలాగూ యేసయ్య ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇలాగూ యేసయ్య బంధించబడి ప్రయాణిస్తున్నటువంటిగా ఆ యొక్క యెరూషలేములో ఉంటున్నటువంటి ప్రజలు, ఆ పండుగను ఆచరించడానికి వచ్చిన ఆయా దేశపు వారు చూశారు. వీరు చూసి ఒకరికొకరు సమాచారం తెలుసుకొని అంతిపయ హేరోదు దగ్గర నుండి తిరిగి పిలాతు సమక్షంలోకి యేసు ప్రవేశించే లోపు విస్తారమరి బహుమంది జనులు అక్కడ కూడి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. తిరిగి పిలాతు సమక్షంలో ప్రవేశపెట్టినప్పుడు పిలాతు ఆ జన సమూహాలతోటి, ప్రధాన యాజకుల సభ వారితోటి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఇతని ఎడల న్యాయ విచారణ చేసినప్పుడు ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు కదా. మరి గలిలయ ప్రాంతపు గవర్నర్ అయిన అంతిపయ హేరోదు కూడా అతనిని విచారించి తేల్చినది ఏమిటంటే, ఇతనిలో ఏ నేరము లేదు, ఏ దోషము చేయలేదనేసి తిరిగి నా వద్దకు పంపాడు కదా. ఇతనిలో ఏ నేరము లేదు కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను అని అని పిలాతు ఆ యొక్క ప్రధాన యాజకులతో అంటూ ఉన్నాడు. ఇద్దరు రోమా ప్రభుత్వ అధికారులు విచారించి ఒక వ్యక్తి నిర్దోషి అని తేల్చినప్పుడు ఆ వ్యక్తిని విడుదల చేయకుండా మరి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను అంటున్నాడు. ఇది ఎంతటి అన్యాయమో మీరు చూడండి. అయితే ఇక్కడ పిలాతు యొక్క యుక్తి మనకు కనబడుతుంది. అదేంటంటే, ఎలాగైనా యేసయ్యను విడుదల చేయాలి అనే తపనతో యేసయ్యను గనుక కొద్ది వరకు శిక్షిస్తే యేసయ్య మీద వీరికి ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషము, పగ కొంతవరకు తగ్గవచ్చు. కాబట్టి నేను శిక్షించి విడుదల చేస్తాను అని అన్నప్పుడు మరి ప్రజలు అందుకు ఒప్పుకోలేదు. ఇక ముందుగానే చెప్పుకున్నట్లుగా సమయస్ఫూర్తిగా చాలా తెలివిగా ప్రవర్తించేటువంటి ఈ యొక్క పిలాతు, అయితే ఈ యొక్క పస్కా పండుగలో ఒక వాడుక కలదు. అదేంటంటే, యెరూషలేము ప్రజలు, ప్రధాన యాజకులు ఈ పస్కా పండుగలో ఎవరినైనా ఒక ఖైదీని విడుదల చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అవకాశాన్ని పిలాతు సమయస్ఫూర్తిగా ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అంతకు మునిపే యేసయ్య భారవాహికమైన గాడిద పిల్ల మీద యెరూషలేము పట్టణంలోకి ఘనంగా ఆహ్వానించారు. ప్రధాన యాజకులే కాదు, అక్కడ అనేక మంది జన సమూహాలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ యేసయ్య పట్ల ఎంతో ప్రేమతో, ఆప్యాయతో, అభిమానంతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుల కుట్ర నుంచి యేసయ్యను తప్పించాలి అంటే, బందిపోటు దొంగ అయిన బరబ్బను యేసయ్యను గనక ప్రక్కన నిలబెడితే
ప్రజలు ఖచ్చితంగా యేసయ్యను కోరుకుంటారు కాబట్టి ఈ సమస్య నుంచి నేను అతి సులువుగా బయటపడవచ్చు అని అనుకున్నా పిలాతు. అయితే నేను మీకు పండుగలో ఒక ఖైదీని విడుదల చేయట ఆచారం కదా, వాడుక కదా. ఇదిగో నేను ఎవరిని విడుదల చేయాలి? బందిపోటు దొంగ అయిన బరబ్బాని విడుదల చేయాలా, లేక యేసుని విడుదల చేయాలా అని ప్రజలను అడిగినప్పుడు ప్రజలు బందిపోటు దొంగ అయిన బరబ్బానే కోరుకున్నారండి. బహుశా పిలాతు బందిపోటు దొంగ అయిన బరబ్బాను, యేసయ్యను పక్కన నిలబెట్టి, వీరిలో మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, నేను వారిని విడుదల చేస్తాను అని అని ఉండవచ్చు. అయితే ప్రజలు తన జీవిత కాలమంతా ప్రేమ చూపి అనేకుల ఎడల జాలిపడి కనికరించిన యేసయ్యను కాదని, ఒక క్రూరుడు అనేక మందిని చంపి అనేక కుటుంబాల్ని చిన్నభిన్నం చేసినటువంటి ఒక క్రూరమైన మనస్తత్వం కలిగిన బరబ్బా అనేటువంటి బందిపోటు దొంగనే ప్రజలు కోరుకోవటం ఎంత బాధాకరమైన విషయం. ఇక దీని గురించి దేవుడు మీకు ఇచ్చిన తలంపులతో మరింతగా మీరు ముందుకు కొనసాగండి. అయితే ప్రజలు ఇలాగ కోరుకోవటంలో ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క యూదుల ప్రధాన యాజకులు ఆ యొక్క ప్రజల మనస్సులను మార్చివేసినారు. పిలాతు గనక ఎవరిని విడుదల చేయాలని అడిగితే మనము బరబ్బానే విడుదల చేయమని అడగాలి. ఎందుకంటే పిలాతు యేసుని విడుదల చేయాలనుకుంటున్నాడు. పిలాతు చెప్పిన వ్యక్తి కాదు, ఈ పండుగ మనది, మన మాట నెగ్గాలి, మనమే చెల్లాలి అనే విధంగా బహుశా ఆ యొక్క యూదా ప్రజల మనసు త్రిప్పివేసి ఉండవచ్చు. తద్వారా వారు బరబ్బానే విడుదల చేయి అనేసి మళ్ళీ కేకలు వేశారు. ఈ యొక్క సమాధానం విన్నటువంటి ఆ యొక్క పిలాతు హృదయం ఎంతగానో కలతపడి ఉండవచ్చు. ఆయనను విడుదల చేయటానికి ఆయన చేసిన అన్ని ప్రయత్నాలు ఆయన విఫలమైపోయాడు. ఇక ఆయన హృదయము బాధతో, శోకంతో నిండి ఉంటది. ఇక ఏం చేయాలి అని. అయితే పిలాతు మరింత ముందడుగేసి ఏమంటూ ఉన్నాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా. పిలాతు ఆలోచన బహుశా ఏమై ఉండవచ్చు అంటే, బరబ్బాను విడుదల చేశాను కరెక్టే, అలాగైతే క్రీస్తనబడిన యేసు నేనేం చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ పిలాతు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మాకు యేసును కూడా విడుదల చేయి అని అడుగుతారేమో. ఒకవేళ అలా అడిగితే బరబ్బాతో పాటు క్రీస్తును కూడా విడుదల చేస్తాను అనే ఉద్దేశంతో పిలాతు మరొకసారి చాలా యుక్తిగా, సమయస్ఫూర్తిగా, చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ అప్పటికే ప్రజల మనసు యేసయ్య పట్ల కఠినమైపోయింది. తద్వారా వారు ఈ యేసును మాకు విడుదల చేయవలసిన అవసరం లేదు, ఈ యేసును నువ్వు సిలువ వెయ్యి అని కేకలు వేస్తూ ఉన్నారు. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చూస్తే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ఇక పిలాతు చాలా తెలివిగా, సులువుగా ఈ యొక్క న్యాయ విచారణ నుంచి తప్పుకుంటూ ఉన్నాడు. యేసయ్యను విడుదల చేసి రక్షణ కల్పించవలసినటువంటి పిలాతు, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, నేనేమి చేయలేను, నాకేమి చేత కాదు, నిస్సహాయాన్ని అన్నట్లుగా నీళ్లు తీసుకొని ఆ జనసమూహం ఎదుట తన చేతులు కడుక్కొని ఈ కేసు నుండి అతి సులువుగా తప్పించుకున్నట్లుగా పిలాతును మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పిలాతు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు? అతను ఒక అధికారి కదా, ఒక గవర్నర్ కదా. అతడు సెలవిస్తే ఆ రోమా సైనికులు ఆ యొక్క అల్లరిని అణిచివేస్తారు కదా, ప్రధాన యాజకులను తరిమేస్తారు కదా. మరి పిలాతు ఎందుకు ఈ యొక్క ప్రధాన యాజకులకు లోబడిపోతున్నాడు?
మరి పిలాతు ఎందుకు ప్రజల కేకలకు లోబడిపోతున్నాడు అంటే మనం మరొకసారి కొంత చరిత్రను తెలుసుకోవాలి. యెరూషలేము ప్రాంతానికి రోమా ప్రభుత్వపు గవర్నర్గా పొంతి పిలాతు నియమితుడైన తొలి దినాల్లో అతడు కైసరయ పట్టణంలో నివసించేటువంటి వాడు. అయితే కైసరయ పట్టణంలో ఉన్నటువంటి సైనిక నివాసాన్ని యెరూషలేముకు మార్చడం కోసం పిలాతు నిర్ణయం తీసుకొని ఆలోచన చేసిందే లేటు లేదన్నట్లుగా తన యొక్క ఆయుధగారాన్ని, సైనిక కార్యాలయాన్ని యెరూషలేము పట్టణానికి తరలించాడు. ఆ యొక్క రోమా ప్రభుత్వపు గుర్రములు, ఆ యొక్క రౌతులు, మరి వాటి మీద ఉన్న జెండాల్లో ఆ రోమా చక్రవర్తి యొక్క ఫోటోతో కూడినటువంటి ఆ యొక్క జెండాలు యెరూషలేము వీధుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇది యూదుల యొక్క మనోభావాన్ని చాలా దెబ్బతీశాయి. ఇలాగూ యెరూషలేములోకి రోమా ప్రభుత్వపు ఆయుధగారము, సైనిక కార్యాలయం రావటం, అది కూడా ఆ రథాల మీద ఆ యొక్క జెండాలు, ఆ జెండాల మీద ఆ యొక్క రోమా ప్రభుత్వ అధికారి ఫోటోలు చూసిన వీరికి అది ఒక విగ్రహారాధన లాగా అనిపించి ఈ యొక్క ప్రధాన యాజకుల సభ ఏం చేసిందంటే వెంటనే ఆ యొక్క పిలాతు నివాసం ఉంటున్నటువంటి కైసరయ ప్రాంతానికి వెళ్ళి, నువ్వు దయచేసి యెరూషలేము నుండి ఆయుధగారాన్ని, సైనిక కార్యాలయాన్ని వెనక్కి పిలిపించి అక్కడ నుండి తీసివేయని పిలాతును అభ్యర్థించాడు. అయితే పిలాతు వాటికి ఒప్పుకోలేదు. ఇలాగున ఒక వారము దినముల పాటు ఆ యొక్క ప్రధాన యాజకులు పిలాతుతో సంప్రదింపులు జరిపారు. అయితే పిలాతు వారి మాట వినక తనతో సంప్రదింపులు జరపడానికి వచ్చినటువంటి ప్రధాన యాజకులతో కఠినంగా వ్యవహరించాడు. అవసరమైతే వారిని కొట్టి తరిమేయటానికి కూడా ప్రయత్నించాడు. ఈ సమయంలో ప్రధాన యాజకులు యెరూషలేములోకి ప్రవేశించిన ఆ గుర్రపు రౌతులు, రథాలు, ఆ యొక్క రథాల మీద రోమా చక్రవర్తి యొక్క ఫోటోలతో కూడిన జెండాలను చూసినప్పుడు ఇది వారికి విగ్రహారాధన లాగా అనిపించి దీనికంటే చావటమే మేలనేసి ఆ యొక్క కైసరయ పట్టణంలో మరి రోడ్ల మీద నిల్చొని మరి పెద్ద పెద్దగా కేకలు వేసి, మేము చచ్చిపోయినా సరే మాకు బాధ లేదు, నీవైతే ఖచ్చితంగా ఆ యొక్క సైనిక కార్యాలయాన్ని యెరూషలేము పట్టణం నుంచి తొలగించవలసిందని పెద్ద పెద్దగా కేకలు వేశారు. మరి పిలాతు ఆ యొక్క కేకలకు లొంగిపోయాడు. ఎందుకంటే ఆ ప్రాంతం యొక్క శాంతి భద్రతలకు జవాబుదారి పిలాతే కాబట్టి ఇలాగ అల్లరి చేస్తే రోమా ప్రభుత్వ అధికారులు తనను గవర్నర్ స్థానం నుండి తీసివేస్తారేమో అనే భయంతో వారి యొక్క కేకలకు ఆనాడు లొంగిపోయి మరి యెరూషలేము నుండి సైనిక కార్యాలయాన్ని వెనక్కి మళ్లించినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది. ఇలాగూ పిలాతు బలహీనతను కనిపెట్టేటటువంటి ప్రధాన యాజకులు దిక్కుతోచని స్థితిలో ఈ యేసును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని పెద్ద పెద్దగా కేకలు వేస్తుండటంతో పిలాతు ఈసారి కూడా ఆ యొక్క కేకలకు లొంగిపోయాడండి. అందుచేతనే అల్లరి ఎక్కువ అవుతుంది కాబట్టి తనతో ఏ ప్రయోజనం లేదని తెలుసుకున్న పిలాతు ఇక నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని యేసును సిలువ వేయటానికి అప్పగించాడు. అప్పగించి తిరిగి అధికార మందిరంలోనికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ రోమా సైనికులు ఇక యేసయ్య మీద వారి యొక్క క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక మనం చూస్తే మరి అప్పటి కాలంలో ఆ యొక్క ఖైదీని ఒక స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టేవారని చరిత్ర చెబుతుంది. బహుశా యేసయ్యని కూడా ఒక స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టి ఉంటారు. మరి యూదుల రాజు అని ఆయన మీద మోపబడిన నేరం కాబట్టి అందుకు తగ్గట్లుగానే ఆ యొక్క రోమా సైనికులు కూడా నువ్వు యూదుల రాజు కదా అనేసి, మరి రాజుకు ఒక కిరీటం ఉండాలి కదా, ఆ కిరీటం కొరకు అక్కడే ఒక ముళ్ళ తీగను తీసుకొని ఆ తీగను కిరీటముగా అల్లి మరి ఆయన తల మీద పెట్టి యూదుల రాజానికి శుభమని చెప్పారు. మరి ఆయనను అవమానించారు, కొట్టారు, రుద్దారు. ఇలాగూ యేసయ్య అప్పటికే అనేక రకాలుగా అవమానించబడి తృణీకరించబడిన వాడుగా అయిపోయాడండి.
అయితే మళ్ళీ ఇంతటితో పిలాతు యొక్క విచారణ ముగియలేదు. మీరే చూసుకోండి, మీరే సిలువ వేయండి అని నీళ్లు తీసుకొని చేయి కడుక్కొని అధికార మందిరంలోనికి వెళ్ళిపోయిన పిలాతు దుఃఖ హృదయంతో ఉన్నాడు. మరి ఆయనకి ఏమనిపించిందో మనకు తెలియదు, కానీ తిరిగి యోహాను సువార్త 19వ అధ్యాయం వచ్చేసరికి యేసు మీద మళ్ళీ న్యాయ విచారణ చేపట్టాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 16 వచనాలను కనుక మనం చూస్తే, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను పంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలేనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నం చేశాను. కానీ యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధంగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలం మందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత్తా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ఈ లేఖన భాగాన్ని కనుక మరొకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, పిలాతు తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించాడు. రోమా సైనికులు అప్పటికే యేసును కొళ్లలతో కొట్టి అవమానించి తృణీకరించారు. పిలాతు తిరిగి మళ్ళీ యేసయ్య మీద న్యాయ విచారణ చేపట్టి, ఈ మనుషుని యందు నాకే దోషము కనబడట్లేదు అని మరొకసారి ఆ యొక్క యూదులతో అంటూ ఉన్నాడు. బహుశా పిలాతు ఏమనుకొని ఉండవచ్చు అంటే, అప్పటికే ఎంతో అవమానం పొందినటువంటి యేసయ్య ఆ కొరడా దెబ్బలకు, ఆయన దేహం నుండి కారుతున్న రక్తము, ఆయన తృణీకరించబడి అవమానించబడినటువంటి విధానాన్ని చూసినటువంటి ఆ యొక్క యూదులు వారి యేసయ్య ఎడల వారి మనసు మారింటది, వారి మనసు మెత్తబడింటది అనుకొని వచ్చి, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడటలేదు అని మళ్ళీ యూదులతో పిలాతు అంటున్నటువంటి దృశ్యాన్ని ఈ యొక్క 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, పిలాతు ఏమంటున్నాడంటే, ఈ మనుష్యుడు అంటున్నాడు. మొదటిసారి పిలాతు యేసయ్యను న్యాయ విచారణ చేసినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నిత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు అన్నాడు. అప్పుడు పిలాతు సత్యం అంటే ఏంటి అని యేసయ్యను ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం వినకుండానే పిలాతు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదని చెప్పాడు. అయితే సత్యం అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానము తిరిగి పిలాతే చెబుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో ఈ మనుష్యుడు, అంటే సత్యం అంటే ఈ మనుష్యుడే అనేటువంటి సమాధానాన్ని తిరిగి పిలాతు ఇస్తూ ఉన్నాడండి. అయితే ఈ మనుష్యునిలో ఏ నేరము కనబడలేదు కదా, ఇక ఇతనిని విడుదల చేస్తాను అన్నప్పుడు ప్రజలు, వద్దు, వీడిని సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. తరచూ పిలాతు వేసినటువంటి ప్రశ్ననే మళ్ళీ యూదులకు వేస్తూ ఉన్నాడు. ఇతడు ఏ నేరం చేశాడు, ఏ నేరం కింద ఇతనికి శిక్ష వేయాలి, మీరు చెప్పండి అని ఆ యొక్క యూదులను అడిగినప్పుడు, అప్పుడు యూదులు అంటున్నారు, వీడు దేవదూషణ చేశాడు, దేవదూషణ చేశాడనే నేరం కింద
మా యొక్క ధర్మశాస్త్ర ప్రకారం మరణశిక్షకు పాత్రుడు, కాబట్టి వీనికి దేవదూషణ అనే నేరం కిందనే వీనికి మరణశిక్ష వేస్తాను అనే యొక్క యూదులు పిలాతుకు తిరిగి సమాధానం ఇస్తూ ఉన్నారు. అయితే యూదులు చెప్పినటువంటి సమాధానము పిలాతుకు కొంత భయం కలిగించి ఉండవచ్చు. ఎందుకంటే పిలాతు అన్యుడైనప్పటికీ అన్యుల యొక్క పురాణాల్లో కూడా ఆయా సందర్భాల్లో దేవతలు మనుష్యుల రూపాన్ని దాల్చి ఉంటారు అని చదువుకొని ఉంటాడు, విని ఉంటాడు. కాబట్టి ఇతడు నిజంగా యూదులు విశ్వసించే యెహోవా దేవుని కుమారుడా అని భయపడి తిరిగి యేసును మళ్ళీ అధికార మందిరంలోనికి తీసుకొని వెళ్ళి నీవు దేవుని కుమారుడవా అని అడుగుతూ ఉన్నాడు. అయితే యేసయ్య పిలాతుకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఈసారి. మరి పిలాతు యేసయ్యతో అంటున్నాడు, నీవు నాతో మాట్లాడవా? నీ మీద నాకు అధికారం ఉంది, నిన్ను శిక్షించుటకు అధికారం ఉంది, విడుదల చేయుటకు నాకు అధికారం ఉంది, కనుక నువ్వు నాతో మాట్లాడు అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు, పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప మరి నా మీద నీకు ఎటువంటి అధికారం లేదని యేసయ్య చాలా గంభీరంగా స్పష్టంగా పిలాతుకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా యేసయ్య ఏమంటున్నాడంటే, నన్ను నీకు అప్పగించిన వానికి మరీ ఎక్కువ పాపము కలదు అని యేసయ్య పిలాతుతో అంటూ ఉన్నాడు. ఈ మాటను బట్టి పిలాతు మరింతగా భయపడిపోయి ఆ యొక్క యూదులతో యేసును విడుదల చేయటానికి మరింతగా ప్రయత్నం చేశాడు. అయితే ఆ యొక్క యూదులు, వీనిని గనక నీవు విడుదల చేసితివా, నీవు కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేశారు. ఈ మాటతోటి కూడా పిలాతు మరింతగా భయపడిపోయాడు. తాను కైసరు స్నేహితుని కాదు అనేటువంటి సమాచారము యూదా ప్రజలందరూ కైసరు వద్దకు తీసుకుని వెళితే, మరి తన గవర్నర్ పదవి నుంచి అతన్ని తొలగించి అతనికి శిక్ష విధిస్తారు. కాబట్టి కైసరు మరింతగా లొంగిపోయాడు, ఆ యొక్క యూదులకు భయపడిపోయాడు. అదే సమయంలో వారు వీరిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ఆ కేకలకు లొంగిపోయినటువంటి పిలాతు యేసును మరణ శిక్షకు అప్పగించాడు. చూశారా? అందుకే లూకా గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, వారి కేకలే గెలిచెను. అవునండి, యేసయ్య విషయంలో జరిగింది ఇదే. సంపూర్ణంగా ప్రధాన యాజకుల తీర్పులో ఆయనకు న్యాయ విచారణ జరగలేదు, ఆయనకు న్యాయం దొరకలేదు. తిరిగి మళ్ళీ రోమా ప్రభుత్వ అధికారులు ఆయనను న్యాయ విచారణ చేసి ఆయన నిర్దోషి అని తెలుసుకొని కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయారు. ఇలాగ అడుగడుగున యేసయ్యకు అన్యాయమే జరిగింది. ఎక్కడ కూడా యేసయ్య విషయంలో రవ్వంతైన న్యాయం కూడా మనకు కనిపించట్లేదు. పైగా ఆయన నిర్దోషి అని తెలిసి కూడా ఆయనను కొట్టడం, అవమానించడం, బాధించడం, ఇది ఎంతో బాధాకరమైన విషయం. అయితే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంతటిలో మనము ప్రధాన యాజకులు యేసయ్యకు చేసిన అన్యాయం కానీ, పిలాతు యేసయ్య ఎడల చూపిన అన్యాయాన్ని కానీ మనము ఎక్కువగా ఆలోచించే దానికంటే కూడా నీ కొరకు, నా కొరకు, మనల్ని మన పాపముల నుంచి విడిపించుట కొరకు సృష్టికర్త అయిన దేవుడు మానవుడయ్యాడు. ఆ మానవ శరీరంలో నీ కొరకు, నా కొరకు ఇంత అవమానాన్ని భరించాడు, ఇంత నిందలను భరించాడు, ఇంతగా నలగద్రొక్కబడ్డాడు, తృణీకరింపబడ్డాడు అనేటువంటి యేసయ్య ప్రేమను ఈ సమయంలో నీవు గుర్తెరగాలి అనేది యేసయ్య ఆకాంక్ష. ఆయన నీ కొరకే ఆ అన్యాయపు తీర్పును భరించాడు, నీ కొరకే శ్రమలను, బాధలను, ఆ కొరడా దెబ్బలను సహించినాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన ప్రేమలో మరింతగా బలపడాలి. ఆయన ప్రేమను గురించి మరింతగా తెలుసుకోవాలన్నదే యేసయ్య యొక్క తాపత్రయం. ఇలాగున యేసయ్య మన కొరకు అన్యాయపు తీర్పును పొంది మనల్ని రక్షించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. గనక ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకున్నటువంటి వాక్యము మరింత మందికి చేరువవ్వాలి అంటే, మరింత మంది యేసయ్య యొక్క ప్రేమను తెలుసుకోవాలి, ఆయన ప్రేమలో బలపడాలి అంటే, ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు మరింత మందికి షేర్ చేయండి. అనేక మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేసి వారు కూడా యేసయ్యను గురించి తెలుసుకొని
వారు కూడా ఆత్మీయతలో బలపడుటకు మీరు ఒక సాధనములుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క అన్యాయపు తీర్పు పొందిన యేసయ్య అనేటువంటి చివరి భాగంలో రోమా ప్రభుత్వ అధికారులు నీకు న్యాయ విచారణ చేశారు, అందులో నీవు నిర్దోషి అని తేలింది. కానీ వారి కేకలే గెలిచినని మేము తెలుసుకున్నాం. ఇదంతయు మా కొరకే యేసయ్య, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి పరలోకం చేర్చుట కొరకే ఈ అన్యాయ తీర్పును నువ్వు భరించినావు. ఆ శిక్షను, అవమానమును, సిగ్గును, నిందను నువ్వు భరించినావు. మా ఎడల నువ్వు కలిగి ఉన్నటువంటి అతి గొప్ప ప్రేమ కొరకై యేసుక్రీస్తు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఉన్నాం. కాగా ఈ వాక్యం విన్నటువంటి వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. నీ కృపలో వారి ప్రతి అవసరత, ప్రతి అక్కరను మీరు తీర్చండి. వారి అనారోగ్యాల్లో సహాయం చేయండి, వారి బలహీనతలో సహాయం చేయండి. వారు మరింత బలంగా ఆత్మీయతలో బలము పొందుటకు, వేరు పారుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.